Okay, close your eyes all. Take a deep breath. Exhale. Inhale. Exhale. Now imagine మదర్ ఎర్త్ నుంచి స్ట్రాంగ్ రూట్స్ అనేవి మన లోపలికి బ్రైట్ వైట్ లైట్ తో స్ప్రెడ్ అవుతున్నాయి. జస్ట్ ఇమాజిన్. నీట్ గా విజువలైజ్ చేయండి. ఎనర్జీని ఫీల్ అవ్వండి. నౌ రూట్ చక్ర. మన స్పైన్ బేస్ లో ఉంటుంది రూట్ చక్ర, రెడ్ కలర్. రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఇప్పుడు. రెడ్ కలర్ లో విజువలైజ్ చేయండి. ఎంత ప్రకాశవంతంగా ఉంటే అంత ప్రకాశవంతంగా మన చక్ర అనేది బ్యాలెన్స్డ్ గా ఉందని అర్థం. ఓకే, చాలా బ్రైట్ గా విజువలైజ్ చేయండి. I am safe, grounded. ఇప్పుడు సాక్రల్ చక్ర మన అబ్డమైన్, పొత్తి కడుపు దగ్గర ఉంటుంది సాక్రల్ చక్ర. ఆరెంజ్ కలర్ లో విజువలైజ్ చేయండి. చాలా బ్రైట్ ఆరెంజ్ కలర్ లో విజువలైజ్ చేయండి. అప్పుడే యాక్టివేట్ అయ్యి చాలా యాక్టివ్ గా బ్యాలెన్స్డ్ గా ఉండని అర్థం. బ్రైట్ గా ప్రతి ఒక్క చక్రాన్ని మనం బ్రైట్ గా విజువలైజ్ చేసి యాక్టివేట్ చేస్తున్నాము. ఐ ఫీల్ జాయ్ అండ్ క్రియేటివ్లీ. అఫర్మేషన్ అనేది కూడా రిపీట్ చేయండి. ఐ ఫీల్ జాయ్ అండ్ క్రియేటివ్లీ. నౌ సోలార్ ప్లెక్సస్ చక్ర మన బొడ్డు పై భాగాన ఉంటుంది. ఇది కొంచెం పైన. ఎల్లో కలర్ లైట్, బ్రైట్ లైట్ విజువలైజ్ చేయండి ఆ పార్ట్ లో. ఈ ఎనర్జీస్ మొత్తం ఎప్పుడైతే బ్రైట్ గా యాక్టివేట్ చేస్తామో అప్పుడు ఆల్ చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. చక్రాస్ ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటాయో మన ఆరా చాలా బ్రైట్ గా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎమోషన్స్ మన దగ్గరికి రావు. వచ్చినా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఒక రక్షక కవచం ఆరా. సోలార్ ప్లెక్సస్ చక్ర ఎల్లో కలర్ బ్రైట్ గా విజువలైజ్ చేయండి. ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐఎమ్ క్యాపబుల్. Confident, I am capable. Now heart chakra. Heart chakra మన చెస్ట్ పార్ట్ మిడిల్. గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ బ్రైట్ లైట్ విజువలైజ్ చేయండి. బ్రైట్ కలర్ విజువలైజ్ చేసి యాక్టివేట్ చేయండి. చక్రాను ఎప్పుడైతే మనం బ్రైట్ గా విజువలైజ్ చేయగలుగుతామో అప్పుడే అది యాక్టివ్ గా ఉన్నట్లు.
I forgive. I receive love. I receive love. Now, throat chakra. గొంతు భాగంలో ఉంటుంది థ్రోట్ చక్ర. బ్లూ కలర్ విజువలైజ్ చేయండి, బ్రైట్ బ్లూ కలర్. My voice is clear. థ్రోట్ చక్ర బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు మనం చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాము. మై వాయిస్ ఈజ్ క్లియర్ అఫర్మేషన్ చెప్పండి. My voice is clear. అండ్ కైండ్. Kind. థ్రోట్ చక్ర ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ గా ఉంటుందో అప్పుడు మనం చాలా మాట్లాడతాం, బాగా మాట్లాడతాం, అంటే ట్రూత్ మాట్లాడతాం, కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాము. నౌ థర్డ్ ఐ. థర్డ్ ఐ మనం ఎక్కడైతే నుదిటిన బొట్టు పెట్టుకుంటామో అక్కడ ఉంటుంది థర్డ్ ఐ. థర్డ్ ఐ విజువలైజ్ చేయండి, ఇండిగో కలర్, బ్రైట్ ఇండిగో కలర్. I trust my intuition. థర్డ్ ఐ ఎప్పుడైతే బ్రైట్ గా ఉంటుందో, బ్యాలెన్స్డ్ గా ఉంటుందో మన ఇంట్యూషన్స్ అన్ని చాలా బాగుంటాయి. Activate all chakras. Just visualize. Root chakra red, sacral chakra orange. Now solar plexus chakra yellow, heart chakra green, throat chakra blue, third eye indigo. All chakras ఒక్కసారి విజువలైజ్ చేయండి. Now final crown chakra. Crown chakra violet and white. Just visualize bright colors. క్రౌన్ చక్ర యాక్టివేట్ అయితే ఎప్పుడైతే యాక్టివ్ గా ఉంటుందో అప్పుడే డివైన్ పవర్ అనేది మనకు అందుతుంది. జస్ట్ యాక్టివేట్ ఆల్ చక్రాస్, యాక్టివేట్. బ్రైట్ గా విజువలైజ్ చేయండి. ఐఎమ్ వన్ విత్ డివైన్ లైట్. ఐఎమ్ వన్ విత్ డివైన్ లైట్. I am one with the divine light. నౌ మీరు ఏ ఎమోషన్స్ ని ఫీల్ అవుతున్నారో, ఎమోషన్స్ సిచ్యువేషన్స్ వల్ల క్రియేట్ అయిన ఫీలింగ్స్, ఎమోషన్స్, ఆ సిచ్యువేషన్ కాదు ఎమోషన్స్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎక్కడ ఐస్ ఓపెన్ చేయొద్దండి. ఫియర్, యాంగర్, సాడ్నెస్, గిల్ట్, ఏ ఎమోషన్ ని ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్ ని, ఈచ్ ఎమోషన్ ని ఒక డార్క్ బెలూన్ ని విజువలైజ్ చేసి డార్క్ బెలూన్ లో ఈచ్ ఎమోషన్ ని ఫీల్ చేయండి. ఫీల్ ఈచ్ ఎమోషన్. ఆల్ బెలూన్స్ ఫిల్ చేసి థ్రెడ్ కట్టి ఫిల్
చేయండి. మొత్తం ఈ ఎమోషన్స్ అన్నిటిని ఈచ్ బెలూన్ లోకి ఫిల్ చేయండి. ఆ బెలూన్స్ డార్క్ లో ఉన్నాయి, మీ ఎమోషన్స్ డార్క్ లో ఉన్నాయి. ఫిల్ చేయండి. ఆల్ బెలూన్స్ కి థ్రెడ్స్ కట్టి మూన్ లైట్ వైపు పంపండి. ఆ ఎమోషన్స్ మొత్తం డిజాల్వ్ అయ్యి ఒక పాజిటివ్ సిల్వర్ లైట్ మీలో మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తోంది. ముందు బెలూన్స్ అన్నిట్లోకి ఎమోషన్స్ ని ఫిల్ చేయండి. థ్రెడ్స్ కట్టండి. మూన్ లైట్ వైపు పంపండి. ఆల్ బెలూన్స్ మూన్ లైట్ వైపు పంపండి. ఆ చంద్రుడు నిండు చంద్రుడి వైపు పంపండి. అందులో ఉండే నెగిటివిటీని మొత్తం పాజిటివ్ గా చేంజ్ చేసి మీకు సిల్వర్ లైట్ రూపంలో ఎనర్జీని షేర్ చేస్తున్నట్లు, యాక్టివేట్ చేస్తున్నట్లు, అట్రాక్ట్ అవుతున్నట్లు విజువలైజ్ చేయండి. జస్ట్ విజువలైజ్. Now you are safe. ఐస్ ఓపెన్ చేసి పెన్ పేపర్ తీసుకోండి. పెన్ పేపర్ తీసుకొని నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే అనుకున్నారో ఈచ్ ఎమోషన్, ఈచ్ బ్లాక్, ఏవైతే బ్లాక్స్ గా ఫీల్ అవుతున్నారో, ఏవైతే పనులు జరగడం లేదో అన్ని రాయండి. నెగటివిటీస్ మాత్రమే రాయండి అందులో. ఇప్పుడు ఆ నెగటివిటీస్ ని మనం బర్న్ చేస్తాం, క్యాండిల్ తో కాలుస్తాం. నెగటివిటీస్ మొత్తం మీ లైఫ్ లో ఏవైతే ఉండకూడదు అనుకుంటున్నారో అవన్నీ రాయండి. క్లియర్ ఇంటెన్షన్ తో రాయండి. కన్ఫ్యూజన్ లేకుండా రాసుకోండి. మనకేం వద్దు, ఏం కావాలి అనేది మనకు క్లియర్ గా తెలిసి ఉండాలి. మన ఇంటెన్షన్ క్లియర్ గా ఉండాలి. అప్పుడే మన ఇంటెన్సిటీ ఎమోషనల్ గా డిక్రీజ్ అవుతుంది. క్లారిటీ లేకపోతే చేసే దాని మీద పర్ఫెక్షన్ అనేది ఉండదు. అందుకే అంటారు క్లారిటీ కమ్స్ పర్ఫెక్షన్ అని. క్లారిటీగా రాయండి.
కంప్లీట్ అయిన వాళ్ళు బర్న్ చేయండి, కాల్ చేయండి. నెగటివిటీస్ మొత్తం ఈ రోజుతో క్లియర్ అవ్వాలి. అక్కడ ఏదైతే వస్తుందో కాలిన తర్వాత బూడిద అది ఉంటుంది కదా పేపర్ది, అది తీసి బయట చెట్టుకో బయట ఎక్కడైనా వేయండి, లేకపోతే డ్రైనేజ్ లోనో వేయండి. సాల్ట్ కూడా బయట పడేయండి. వాటర్ మాత్రం పక్కనే పెట్టుకోండి. లాస్ట్ లో తాగాల్సింది వస్తుంది. మనం ఇంతవరకు ఏదైతే చేస్తున్నామో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆరాని యాక్టివేట్ చేస్తాము. ఫైనల్ ఉంది. ఆరా యాక్టివేట్ అయిన తర్వాత వాటర్ ఎనర్జీని మేడం సార్ ఇంకా 10 మినిట్స్ లో ఇంకా 10 మినిట్స్ ఉంటుంది. మళ్ళీ ఎండ్ అవుతుందేమో. రాసింటే బర్న్ చేయండి. ఆరా యాక్టివేషన్ చేద్దాం మనం. మళ్ళీ ఎండ్ అయితే ఆరాలో బాగుండదు. ఆరా యాక్టివేషన్ లో ఎండ్ అవ్వకుండా చూద్దాం. ఆ ఫీల్ అనేది మిస్ అవుతుంది. రాసి అందరూ కాల్చండి, పేపర్ బర్న్ చేయండి. అంతా అయిపోయాక పడేయచ్చు కదా ఇప్పుడు? పడేయచ్చు. తర్వాత లాస్ట్ లో పడేయండి. అన్ని పడేసి బయట పడేసి సాల్ట్ ను ఇది పడేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రండి. ఓకే మ్యామ్. ఈ క్యాండిల్ ఎంతసేపు ఉండాలి మ్యామ్? ఇప్పుడు ఆరా యాక్టివేట్ చేస్తాం, పెట్టండి. అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది. జస్ట్ ఇంకా ఆరా యాక్టివేషన్ లాస్ట్. ఫైనల్ తెచ్చుకుంటాను అయితే. 2 అయిపోయి పర్లేదు మేడం, సరిపోతుంది. మీరు విజువలైజ్ చేసేదే, ఫోకస్ ఏం లేదు కదా, విజువలైజ్ చేసేదే. ఓకే. ఓకే కంప్లీట్. సాల్ట్ వాటర్ లో పడేయచ్చా, బయట పడేయాలి? వాటర్ లోనే పడేయండి మేడం, డిజాల్వ్ చేయండి. వాటర్ లోనే పడేసి అవి ఏం పడేసి అవి తీసుకెళ్లి పడేసి వచ్చిన తర్వాత లోపలికి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. ఇప్పుడు వాష్రూమ్ లో పడేసినా కూడా మనం కాళ్ళు కడుక్కొని మళ్ళీ లోపలికి రండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. ఇప్పుడు ఆరా యాక్టివేషన్ కి వెళ్తాము. ఎక్కడ ఫోకస్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మన బ్రెయిన్ ని కాన్షియస్ లోకి తీసుకురండి. ఇదే ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చేసింది ఒకటి, ఇప్పుడు చేసేది ఇంకొక ఎత్తు. Just relax your whole body. All negativities, emotions అన్ని ఈ రోజుతో మనం క్లియర్ చేసుకుంటున్నాం. టేక్ ఏ నార్మల్ బ్రీత్. ఒక పీస్ఫుల్ బ్రీత్ తీసుకోండి. మూన్ లైట్ నుంచి, చల్లని మూన్ లైట్ లో మనం ఒక్కరమే కూర్చొని ఆ స్టార్స్ ఆ మధ్యలో మనం ఒక్కరమే కూర్చొని ఆ క్లైమేట్ అదంతా
విజువలైజ్ చేయండి. ఎంత పీస్ఫుల్ గా ఉంది. ఒక అద్భుత ప్రపంచంలో ఉన్నట్టు విజువలైజ్ చేయండి. చుట్టూ స్టార్స్, మూన్, మీరు ఒక్కరు ఉన్నారు. జస్ట్ రిలాక్స్. ఇప్పుడు మీ మీద డివైన్ లైట్ పడుతోంది. డివైన్ లైట్ అనేది కనెక్ట్ అవుతోంది మీతో. మనల్ని ఫోకస్ లైట్ మన మీద ఎలా పడుతుందో ఆ యూనివర్స్ లో మీరు ఇప్పుడు ఏదైతే ప్రపంచంలో ఉన్నారో డివైన్ లైట్ మిమ్మల్ని హైలైట్ చేస్తోంది. డివైన్ లైట్ టాప్ టు బాటమ్ మీరు ఒక్కరే ఆ డివైన్ లైట్ కింద ఉన్నారు. జస్ట్ విజువలైజ్. ఒక గోల్డెన్ లైట్ కనిపిస్తోంది మీకు. జస్ట్ ఇమాజిన్. ఫీల్ అవ్వండి, కనెక్ట్ అవ్వండి. ఎమోషనల్ గా సెల్ టు సెల్ కనెక్ట్ అవ్వండి. ఎంత బాగా మీరు కనెక్ట్ అవ్వగలుగుతారో ఇక్కడ, అంత బాగా మీ ఆరాను బ్రైట్ గా తీసుకోగలరు. ఇక్కడ మీ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్స్ యొక్క డివైన్ పవర్ ఎవ్రీ మినిట్ మీ ఆరాని క్లీన్ చేస్తోంది. ఏదైతే మీ లో ఎనర్జీ, లో ఫ్రీక్వెన్సీ, నెగిటివిటీ, ఎమోషనల్ బ్లాక్స్ అన్నిటినీ క్లీన్ చేస్తోంది. జస్ట్ ఫీల్ అవ్వండి. కనెక్ట్ ఇట్. గోల్డెన్ లైట్ ని బ్రీత్ చేయండి. మనం బ్రీత్ లో గాలికి కలర్ ఉండదు కదా, గోల్డెన్ కలర్ బ్రీత్ ద్వారా మన లోపలికి ప్రవేశిస్తున్నట్లు విజువలైజ్ చేయండి. ఈ లైట్ మీ తల నుంచి బ్రెయిన్, థర్డ్ ఐలో స్ప్రెడ్ అవుతోంది. బ్రెయిన్ లో ఆల్ న్యూరాన్స్ యాక్టివేట్ అవుతున్నాయి. జస్ట్ విజువలైజ్. ఈ లైట్ మిమ్మల్ని క్లెన్స్ చేస్తోంది. మీ మైండ్ ని క్లెన్స్ చేస్తోంది. క్లెన్జింగ్. ఆలోచనలు, డౌట్స్, భయాలు అన్నీ డిజాల్వ్ అవుతున్నాయి. మీరు ఒక స్ట్రాంగ్ ఎనర్జీతో బూస్ట్ అవుతున్నారు. ఏవైతే యాన్సిస్టర్స్ నెగటివిటీస్ ఉంటాయో, మన పూర్వీకులు, యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకుల నెగటివిటీస్, కర్మలు ఏవైతే ఉంటాయో అన్ని ఈ డివైన్ లైట్ తో డిజాల్వ్ అవుతున్నాయి. వాటి వల్ల ఉండే నెగటివిటీ, టెన్షన్, బ్లాక్స్, ఆ కర్మ ఏదైతే పాస్ అవుతూ వస్తోందో అన్ని డిజాల్వ్ అవుతున్నాయి, బయటికి వెళ్తున్నాయి ఈ డివైన్ లైట్ లో. జస్ట్ విజువలైజ్. ఫీల్ అవ్వండి. ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ అనేది తెచ్చుకోండి. ప్రతి ఒక్కటి ఫీల్ అవ్వండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ గోల్డెన్ లైట్ ఇప్పుడు మన బ్రెయిన్, ఈ న్యూరాన్స్ ఇవన్నీ యాక్టివేట్ చేసి మన శరీరం మొత్తం స్ప్రెడ్ అవుతోంది. మన థ్రోట్, మన హార్ట్, మన హ్యాండ్స్, లెగ్స్, స్టమక్ మొత్తం
స్ప్రెడ్ అవుతుంది, కాళ్ళ దాకా వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్. శరీరం మొత్తం ఆరాతో బ్రైట్ గా వెలిగిపోతోంది. లోపల లోపల బ్రైట్ గా వెలిగిపోతోంది. ఆల్ చక్రాస్ బ్యాలెన్స్డ్ గా ఉన్నాయి. నౌ రిపీట్ చేయండి. నౌ ఐ రిలీజ్ How I release all negativity, all negativity, all low vibration, All low all vibration. low vibration, all stuck energies. all stuck energies, I am light. and light, I am love. and love, I am free. I'm free. and free. Now visualize your aura. ఇప్పుడు మీ చుట్టూ ఒక బ్రైట్ ఆరా స్ప్రెడ్ అవుతోంది. మీ చుట్టూ ఒక బ్రైట్ ఆరా 3 to 6 feet లో ఆరా అనేది బ్రైట్ ఆరా విజువలైజ్ చేయండి. ఒక 6 feet లో ఆరా విజువలైజ్ చేయండి. గ్లోయింగ్ బబుల్ అరౌండ్ యూ, ఫిల్డ్ విత్ లైట్ అండ్ లవ్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆరాలో ఆల్ ఎనర్జీస్, పాజిటివ్ ఎనర్జీస్ అన్ని యాక్టివేట్ అయ్యాయి. మదర్ ఎర్త్ ఎనర్జీ, మూన్ లైట్ ఎనర్జీ, క్యాండిల్ ఫోకస్, ఆల్ రూట్ చక్రాస్, ఆరా, యాన్సిస్టర్స్, ఏదైతే నెగిటివ్ కర్మస్ ఉంటాయి కదా, అవన్నీ రిలీజ్ అయ్యి యాన్సిస్టర్స్ పాజిటివ్ బ్లెస్సింగ్స్, డివైన్ పవర్ అన్నిటితో కలిపి బ్రైట్ ఆరా మన చుట్టూ 6 feet లో ఒక లైట్, ఒక బబుల్ విజువలైజ్ చేయండి. సూర్యుడి కాంతి ఎంతైతే వామ్ గా ఉంటుందో, ఎంతైతే ఆ వేడి వెలుగుతా ఉంటుందో, అలా మీ చుట్టూ ఒక ఆరా విజువలైజ్ చేయండి. ఆ మిడిల్లో మీరున్నారు. ఎలాంటి నెగిటివిటీ లోపలికి రాకుండా ఆరాని క్రియేట్ చేయండి. Now smile gently. Smile. Smile. Feel the peace inside your heart. Now silent గా ఇప్పుడు ప్రశాంతంగా అఫర్మేషన్ అనేది చెప్పండి. మై ఆరా ఈజ్ క్లీన్. Right. My aura is clean. మై ఎనర్జీ ఈజ్ మ్యాగ్నెటిక్. My energy is magnetic. ఐ అట్రాక్ట్ పీస్, I attract peace, లవ్ love, అండ్ అబండెన్స్. and abundance. Breathe in once more. Normal breathe. Breathe out gratitude. ఇప్పుడు ఇంకా ఎలాంటి నెగిటివిటీస్ లేవు. ఓన్లీ పీస్ అండ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ higher Thank you. self and the thank you universe for this healing. Okay. For this healing. Now మీ చుట్టూ ఒక స్ట్రాంగ్, రేడియంట్, ప్రొటెక్టెడ్ ఆరా ఉంది. యు ఆర్ హీల్డ్. యు ఆర్ పవర్ఫుల్. యు ఆర్ డివైన్. Now rub your hands. Tap
your eyes, face. Then take water. వాటర్ ఎనర్జీని కూడా ఇప్పుడు ఫీల్ అవుతూ డ్రింక్ చేయండి. ఇప్పుడు మీరు ఏవైతే ఎమోషన్స్ గా ఫీల్ అయ్యారో ఒక్కసారి జస్ట్ వాటిని చూడండి. మీకు ఏమన్నా కనిపిస్తుందా? ఏమన్నా ఫీలింగ్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారా? జస్ట్ ఇంటెన్సిటీ అనేది ఎలా ఉంది, ఆ ఎమోషన్ ని విజువలైజ్ చేస్తుంటే ఆఫ్టర్ మెడిటేషన్ ఆర్ యాక్టివేషన్ ఎలా ఉంది చెప్పండి. ఓకే, ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయినట్టుంది మ్యామ్. ఎమోషన్ ఏం అనిపించలేదా? అంటే ఎమోషనల్ గా ఏం ఫీల్ అవ్వలేదు. ఏం రావట్లేదు ఇప్పుడు. ఓకే ఓకే, నచ్చిందా మెడిటేషన్ అందరికి? చాట్ బాక్స్ లో అయినా మెన్షన్ చేయండి. బాగుంది. థ్యాంక్ చాలా యూ బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ మేడం. మీరు చెప్పింది చెప్పినట్టు ఫీల్ అయ్యాము లిటరల్లీ. మెయిన్ అది మెయిన్ ఇంపార్టెంట్ అది. విజువలైజేషన్ అనేది కరెక్ట్ గా వచ్చింది. మీరు ఏదైతే చెప్తున్నారో అది కరెక్ట్ గా వచ్చింది. ఆ లైటింగ్ విజువలైజేషన్ అవనివ్వండి, ఆ ఫ్లో అవనివ్వండి, మీరు అది కరెక్ట్ గా వచ్చింది చెప్తుంటే. విజువలైజేషన్ ఎప్పుడు బాగా రావాలి మనకు. విజువలైజేషన్ రాలేదంటే మనము విజన్ కరెక్ట్ గా వెళ్ళదు మనకు. విజువలైజేషన్ ఎవరికైనా రాలేదు, మాకు విజువలైజ్ చేయలేకపోతున్నామంటే మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారని మీనింగ్. నేను ఇట్లా ఎందుకంటున్నా అంటే పెయిడ్ క్లాస్లకి రమ్మని చెప్పడానికి అన్ని మీరు అనుకోవచ్చు, కానీ ఉండే ట్రూత్ అది. విజువలైజేషన్ ఎప్పుడైతే మనం చేయలేకపోతున్నాము అంటే చాలా డిస్టర్బ్డ్ గా ఉంది మన మైండ్, ఫోకస్ అనేది లేదు, డిప్రెస్డ్ గా అట్లా ఉంటాం మనం. అట్లాంటి వాళ్ళకు విజువలైజేషన్ అనేది రాదు. ఓకేనా? చాలా విజువలైజేషన్ వరకు రావాలంటే చాలా బెటర్ మెడిటేషన్ అండి. మెడిటేషన్, చాలా బెటర్ ఇప్పుడు. ప్రాణాయామం ఇవన్నీ చేసుకోవాలి. ఓకే. ఆ, ఓకే. నాకు నాకు నా క్లాసెస్ నచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ వీడియోలు చేయాలనిపిస్తే చేయండి. ఫైనల్ డే అడుగుదాం అనుకున్నా నేను, నాకు యూజ్ అవుతుంది కదా అన్నట్లు. అవును అవును, ఫీడ్బ్యాక్ నేను వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ మాధవి మ్యామ్, థ్యాంక్ యూ ఐశ్వర్య మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఒక లైట్ వేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. ఎండ్ అవుతుంది. అవి పడేసి కాళ్ళు చేతులు కట్టుకొని రండి. నెగిటివిటీస్ కదా అవి, దిష్టిలు తీసుకున్నాం మనము. ఓకే, థ్యాంక్ యూ.